మేడం గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం గారు. సుజీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి వెల్కమ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ మేడం, మా వాళ్ళు చాలా ఫాస్ట్ మేడం. మేము చాలా చాలా ఫాస్ట్ గా ఉంటారు మా లేడీస్. ఓకే లేడీస్, అందరూ కూడా మనం మేడం కి మెసేజ్ ద్వారా మంచి రిప్లై ఇద్దామండి. ఒకసారి ఛాన్స్ ఇద్దాం. మేడం ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుజీ మేడం ఓవర్ టు యు మేడం. మేడం మీరు స్పీకర్ ఆన్ చేసుకోండి మేడం. ఓకేనా మేడం? కంటిన్యూ మేడం. ఎస్ ఓకే అండి. ఓకే కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ మార్నింగ్ లీడర్. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన పివి లక్ష్మి మేడం గారికి, అలాగే కోర్ గ్రూప్ మెంబర్స్ అందరికి, అలాగే మనమందరము కూడా ఒకే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి మరి మనమందరము కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండడానికి మనకంటూ ఒక రూట్ క్లియర్ చేసిన మరి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నన్ను జూమ్ సెషన్ కి ఆహ్వానించి మరి నేను ఈ విధంగా మీ అందరితో మాట్లాడడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి, అలాగే నా మాటలు వినడానికి మీరందరూ కూడా మీ పనులను ముగించుకుని జూమ్ సెషన్ ముందు హాజరైన మీ అందరికీ కూడా వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే మై మెంటర్, మై మోటివేటర్, అలాగే నా అప్లైనర్ మరి కె ఇందిరాదేవి మేడం గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మా అప్లైనర్ గురువు గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మేడం వాయిస్ క్లియరా మేడం? ఎక్సలెంట్ మేడం. స్పీకర్స్ పెట్టినట్టు వస్తుంది. చాలా మేడం థ్యాంక్ యూ. మరి నన్ను ఈ విధంగా ప్రోత్సహించి నా వెన్నంటే ఉన్న మరి మా హస్బెండ్ కూడా నా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి సెషన్ ని స్టార్ట్ చేయాలి. మరి అండ్ మై సెల్ఫ్ వచ్చేసరికి సుజ్ఞాన అబ్రహం అండి. మరి యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా దీనిలో వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. మరి అందరికంటే తొందరగా పలకడం రావట్లేదండి. అందుకని సుజీ మేడం అని కన్ఫర్మ్ చేశారు. మేడమ్స్ మీ ఇష్టం అండి, ఎలా పిలిచినా పర్వాలేదు. అయితే నేను ఈ స్టేజీలో స్టార్ట్ చేయడానికి ముందు మీ అందరూ కూడా దయతో ఒక చిన్న విన్నపము, ఏదైనా పొరపాటున ఏదైనా మాట్లాడుంటే గనక దయతో ప్రేమతో స్వీకరిస్తారని ఆశిస్తున్నానండి. మరి ఇదే ఫస్ట్ ఇవ్వడం అనేది. మరి వెస్టేజ్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అసలు? వెస్టేజ్ అంటే, వెస్టేజ్ అనగా మీనింగ్ ఏంటంటే పురాతనమైన దానిని వెలికి తీయడం. పురాతనమైనది ఏంటి అని ఆలోచించినట్లయితే భారతదేశంలో ఎప్పుడో మరుగున పడిపోయిన ఆయుర్వేదాన్ని వెలికి తీసేదే వెస్టేజ్ అండి. ఆయుర్వేదం అంటే మన భారతదేశం, ఆ భారతదేశానికి పుట్టినటువంటి ఆయుర్వేదాన్ని భారతీయులంతా అశ్రద్ధ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఏదైనా అనుకోండి చాలా అలుసు, కానీ ఫారెన్ కంట్రీస్ లో అయితే అదే ఆయుర్వేదాన్ని వాళ్ళు తీసుకుంటూ మనకి దాన్ని పంపించడం అనేది జరుగుతుంది. మనమైతే ఏం చేస్తున్నామంటే అలోపతికి, మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ మెడిసిన్ కి మన శరీరాలను అప్పగించేయడం జరుగుతుందండి. ఎందువలన అంటారు అంటే, ఇప్పుడు మనము మన తాత మొత్తం 120 సంవత్సరాలు బ్రతికారు, 130 సంవత్సరాలు బ్రతికారు. ఎందుకు బ్రతికారు అని ఆలోచించినట్లయితే వాళ్ళు ఆయుర్వేదం ద్వారా, ఆర్గానిక్ ఫుడ్ ద్వారా, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పటి వరకు కూడా మా తాత ముత్తాతలు అంటే మా అమ్మమ్మ 120 సంవత్సరాలు బ్రతికారు, మా సార్ వాళ్ళ అమ్మమ్మ వచ్చేసరికి బ్రతికారు. ఇప్పుడున్న లైఫ్ స్పాన్ ఎందుకు ఇలా తగ్గిపోతుంది, ఎందుకు అప్పటి మనుషుల వల్ల ఇప్పటి వారు ఎందుకు బ్రతకలేకపోతున్నారు, 50-50 ఛాన్సెస్ ఎందుకు పడిపోయిందని ఆలోచించినట్లయితే ప్రతి విషయంలో కూడా ఎలా ఉన్నామంటే ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నామండి మనం. అంటే ప్రతి విషయంలో కూడా పంట పండించే విధానంలో గాని, లేకపోతే విధానంలో గాని, పంట చేతికి వచ్చే విధానంలో గాని అంతా కూడా ఫాస్ట్ మయం అయిపోయింది అనమాట అండి. ఎలా అంటే
ప్రతిదీ కూడా ఫాస్ట్ గా మన చేతికి వచ్చేయాలి. దాని ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యాలన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయండి. ఎందుకంటే ఫాస్ట్ గా రావాలంటే దాన్ని ఫాస్ట్ గా తయారు చేయడానికి ఎన్నో రకాల కెమికల్ అనేవి కలపడం అనేది జరుగుతుంది. ఈ వల్ల ఏమవుతుందంటే మన శరీరం అంతా కూడా మందులమయమైపోతుందండి. నిత్యం ఏం తింటున్నాం మనం అంటే విషాన్నే తింటున్నామండి మనం. నిత్యము విషాన్నే తింటున్నాము. ఉప్పులో కల్తీ ఉన్నది, తాగే పాలలో కల్తీ ఉన్నది, వండే కాయగూరల్లో కల్తీ ఉన్నది, తినే ఫ్రూట్స్‌లో కల్తీ ఉన్నది. ప్రతీది కూడా ఇదివరకు కాలంలో ఎక్కడైనా మెడికల్ షాపు ఉన్నదా? ఎక్కడో ఊరు చివరున్నదని మనము అక్కడికి వెళ్లి మందులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే మెడికల్ షాప్ ఎక్కడుందా అని ఆలోచిస్తే మన ఇంటిలోనే ఒక పెద్ద మెడికల్ షాప్ అనేది ఉన్నదండి. ఎందుకు అంటే టాబ్లెట్ వేసుకోలేని మనిషి అనేది లేదు. ఎందుకు ఇలా తయారైపోయింది? ఎందుకు ఇలా ఈ వ్యవస్థ ఇలా అయిపోయిందని ఆలోచించినట్లయితే మనము మన శరీర ఫుడ్ అనేది మనం ఇవ్వట్లేదండి. ఎందుకంటే మన లోపల పెద్ద కర్మాగారమే నడుస్తుందండి. కర్మాగారం నడుస్తుందంటే మనం ఇలా కూర్చుంటున్నామంటే, నిలబడుతున్నామంటే, లోపల ఎన్నో ఆర్గాన్స్ అనేవి పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఆ ఆర్గాన్స్ పనిచేయడానికి మనం ఏం చేయాలి అనంటే, దేనికి ఏ ఆర్గాన్‌కి కావాల్సిన ఫుడ్ ఆ ఆర్గాన్‌కి ఇచ్చేయాలండి. ఊపిరితిత్తులకు కావాల్సిన ఫుడ్ ఊపిరితిత్తులకి ఇచ్చేయాలి. అలాగే హార్ట్‌కి కావాల్సింది హార్ట్‌కి ఇచ్చేయాలి. కిడ్నీకి కావాల్సింది కిడ్నీకి ఇచ్చేయాలి. ఈ రోజుల్లో మనం ఎక్కడ ఇస్తున్నాం చెప్పండి? ప్రతీదీ కూడా పెస్టిసైడ్ అయిపోవడం వల్ల మనము దేనికి కావాల్సిన ఫుడ్ అది మనం ఇవ్వట్లేదండి. విటమిన్స్ గాని, మినరల్స్ గాని, న్యూట్రిషన్స్ గాని ఇవన్నీ కూడా ఎలా ఫుడ్ ద్వారా ఇవ్వాలి? మనం తినే ఫుడ్ కల్తీ అయిపోయింది. అంతా కెమికల్ అయిపోయింది. మనము మన ఫుడ్ ద్వారా మన ఆరోగ్యాన్ని పాడు చేసే రకరకాల కెమికల్స్‌ని మన బాడీలోకి పంపించిన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయండి. ఇలా డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏమిటంటే పెస్టిసైడ్, కెమికల్ ఫుడ్. దీన్ని మనం అవాయిడ్ చేయాలి. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ ఆరోగ్యాన్ని సంపాదించుకొని దాంతో పాటు ఆదాయాన్ని కూడా తీసుకోవాలన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి మన గౌతమ్ బాలే గారు ఏం చేశారంటే 2004లో వెస్టేజ్ అనే మహా పెద్ద కంపెనీనే మన కోసం సృష్టించడం జరిగిందండి. అది 1,00,000 పండించి హ్యూమన్ బాడీకి ఏ విధంగా సెట్ అవుతుందని చెప్పి ఏం చేశారంటే 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 4 ఆర్&డి ల్యాబ్స్, 2 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయింది. అంచెలంచెలుగా వెదుగుతూ ఈరోజు 13 దేశాలలో మన వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆ దేశం మనందరి ఆరోగ్యాలు కాపాడాలన్న మెయిన్ కాన్సెప్ట్‌తో ఈ వెస్టేజ్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్‌ని సృష్టించడం అనేది జరిగిందండి. మరి అందుకు గౌతమ్ బాలి గారికి అలాగే కూడా మనమందరం కూడా ఎప్పటికి కూడా వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్పే వారంగా ఉండాలండి. మన లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటామండి. ఎందుకంటే చేసామో, దేనినైతే మనం వదిలిపెట్టానో ఆ ఆయుర్వేదాన్ని వెలికి తీసి మనకి కావలసిన ఫుడ్ అంటే ఆకుల ద్వారా, గింజల ద్వారా, మొక్కల ద్వారా, కాయల ద్వారా ఇందాక చెప్పాను కదండీ! ఫుడ్ మన బాడీకి ఏదైతే ఇవ్వలేకపోతున్నామో దాన్ని ఫుడ్ సప్లిమెంట్ రూపంలో మనం ఇస్తున్నాం కాబట్టి లోపల కణాలన్నీ కూడా యాక్టివ్ అయ్యి ఏ పార్ట్ ఆ పార్ట్ పనిచేయడానికి అంటే వ్యాధి వచ్చిన తర్వాత కాదు, రాకుండానే ముందు జాగ్రత్త కోసం వాడుకోవడానికి గౌతమ్ బాలి గారు మనకి ఫుడ్ సప్లిమెంట్ రూపంలో మనకు అందిస్తున్నారు కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంట్ మనం వాడుకుంటూ, మనం ఆరోగ్యాన్ని పొందుకుంటూ అనేక మందికి ఎంతో మంది అనారోగ్య బారిన పడిపోయిన వాళ్ళకి ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడిన అవుతామండి. ఇంత మంచి కంపెనీని మనకు పరిచయం చేసిన గౌతమ్ బాలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి కంపెనీలో నేనెలా ఐడీ తీసుకున్నాను, నేనెలా మెంబర్ అయ్యాననేది కొన్ని నిమిషాలు నేను చెప్తానండి. మరి చెప్పినట్టుగా నా పేరు సుజ్ఞాన అండి. మరి మేము ఇందులో మా హస్బెండు ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక అడ్మిన్ కింద వర్క్ చేస్తున్నారండి. మరి ఆయనకి వాళ్ళ బాస్ ద్వారా ఈ వెస్టేజ్ అనేది మాకు పరిచయం అవ్వడం జరిగిందండి. అప్పటికే చాలా కంపెనీల్లో ఈయన
అంటే దగ్గర దగ్గర క్వాంటమ్ అని, లేకపోతే అమెవే అని, తర్వాత పెరల్స్ అని ఇలాంటి వాటిల్లో చాలా వాటిల్లో నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా వాటిల్లో పనిచేశారు. అయితే వచ్చేసరికి ఒకరోజు ఒకానొక రోజుని ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని రావడం అనేది జరిగింది. మరి మా సార్ వాళ్ళ బాస్ అయితే, "అబ్రహాం మరి నేను ఇలాగా వెస్టేజ్‌లో ఒక ఐడీ తీసుకున్నాను. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను వాడుకున్నాను. నాకు షుగర్ ఉంది, బీపీ ఉన్నది కదా! మరి వాడకముందైతే చాలా హై లెవెల్‌లో ఉండేది. వాడిన తర్వాత అయితే అన్నీ నార్మల్‌లోనికొచ్చింది. ఆహ్, మరి హైదరాబాద్ వెళ్లి చెక్ చేయించుకుంటే డాక్టర్స్ అన్నారు, "ఏంటి జాన్సన్ ఏమన్నా మిరాకిల్ జరిగిందా?" అని అడిగారు నన్ను. "అంత ఎక్సలెంట్‌గా పనిచేసినియి. మరి నువ్వు కూడా వాడుకుంటే నీ ఆరోగ్యం కూడా సెట్ అవుతది. నువ్వు కూడా ఒక ఐడీ తీసుకో" అని చెప్పారంట మా సార్‌కి. సరే అని చెప్పి మా సార్ ఒక ఐడీ తీసుకున్న తర్వాత ఏవో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటాం కదండీ! అలాగే ఒక 100 పీవీస్ సరిపడా ప్రొడక్ట్స్ తీసుకొని మా ఇంటికొచ్చారు మా సారు. చూడగానే నా మొఖం మాడిపోయిందండి. ఎందుకంటే, మళ్ళీ ఎందులోనో జాయిన్ అయిపోయారు. మళ్ళీ ఏదో తీసుకొచ్చేసారు. మళ్ళీ ఏదో వాడమని చెప్తారని చెప్పి, తెచ్చినవి పెద్ద ఫైటింగే చేసి 3 నెలల వరకు దాన్ని ముట్టుకోలేదండి నేను. దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అలా పక్కన పడే ఉన్నవి అవైతే తీసుకొచ్చినవైతే అంటే ఆడవాళ్ళేంటంటేనండి అనుమానం ముందు పుట్టిన తర్వాత ఆడవాళ్ళు తర్వాత పుడతారంటారు నిజంగానే. ఎలా అంటేనండి, అనుమానంతోటే అంటే ఈ ప్రొడక్ట్స్ వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, మళ్ళా ఎందుకో తీసుకొచ్చారు ఇవనేసి వాటి జోలికే ఎళ్ళలేదండి నేను. తర్వాత 3 మంత్స్ అయిపోయిన తర్వాత మా సార్ అన్నారు, "అవి డబ్బులు పెట్టి కొన్న ప్రొడక్ట్సు ఊరికనైతే రాలేదు. నువ్వు వాడడం స్టార్ట్ చెయ్యి. నీకు నచ్చితే వాడు లేకపోతే మానేయి" అని చెప్పడం జరిగింది. అదే డబ్బులు పెట్టి కొన్నామని అంటున్నారు కదా! సరేలే చూద్దాం అని చెప్పి నేను స్లోగా తెచ్చిన బాక్స్ దగ్గరికి వెళ్ళానండి. నాకంటే విపరీతమైన టీ పిచ్చి. ఎన్ని సార్లైనా టీ తాగేసేదాన్నండి రోజులో. ఫుడ్ సరిగ్గా టయానికి తినకపోయినా కానీ టీ మాత్రం అస్తమానం తాగుతూనే ఉండేదాన్ని. సరే దాంతో ఏమైందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ విపరీతంగా ఉండేదండి నాకు. అయితే ఏది తిన్నా కూడా పడేది కాదు. నాకు పప్పంటే విపరీతమైన పిచ్చి. ఈ విపరీతమైన పిచ్చిలో నైటు ఎప్పుడన్నా తింటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఒకటే తేనుపులొచ్చేవి. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను దాంతోటి. రోజు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన వెంటనే అలోవెరా క్యాప్సూల్స్ ఏసేదాన్నండి. అలా అయితే గాని నాకు సెట్ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి 2 టాబ్లెట్‌లు వేసుకునేదాన్ని. సరే ఒకరోజు ఇలా టీ పొడితో స్టార్ట్ చేశానండి. టీ తాగాను. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి అలోవెరా ఇచ్చారు నాకు. దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అయిష్టంగానే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ అయిన తర్వాత ఒకరోజు రాజోడి టాబ్లెట్ వేయలేదండి. వేయకపోయినా సరే చాలా బావుంది నాకు. అసలు ఒక త్రేన్పు లేదు. లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేదు. ఏమీ లేదు. దేనివల్ల ఇది ఇలా జరిగింది అనని ఆలోచిస్తే స్లోగా నేను తీసుకొచ్చాను కదా! అలోవెరా క్యాప్సూల్స్ దానివల్ల అనేసి అన్నారండి. ఆ తర్వాత ఈ రెండిటితో పాటు కుకింగ్ ఆయిల్ కూడా మార్చడం జరిగిందండి. కుకింగ్ ఆయిల్ కూడా వాడడం స్టార్ట్ చేశాను. మరి కుకింగ్ ఆయిల్ గురించి నిన్న పివి లక్ష్మి మేడం గారు చాలా ఎక్సలెంట్‌గా చెప్పారండి. అందులో ఉన్న బెనిఫిట్స్ గురించి మరి కుకింగ్ ఆయిల్ కూడా యూజ్ చేసిన తర్వాత ఒకానొక రోజున ఒక ఫంక్షన్‌కెళ్ళొచ్చిన తర్వాత నైటు పప్పేసుకొని తిన్నా కూడా ఆ రోజు అసలు ఏమి ప్రాబ్లమ్ అనేది అనిపించలేదండి. అంటే నాకు అంత ఎక్సలెంట్‌గా పనిచేసింది. నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పూర్తిగా క్లియర్ అయింది. ఆ తర్వాత వచ్చేసరికి మా వారికి అస్సలు ఇమ్యూనిటీ అనేది అస్సలు ఉండేది కాదండి. అంటే ఇయర్‌కొచ్చేసరికి 3 సార్లు ఆయన సిక్ అయిపోయేవారు. ఎలా అంటే 3 డేస్. బాడీ పెయిన్స్‌తో స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత తలనొప్పి, జ్వరము ఇవన్నీ కూడా 3 రోజులు ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉండేది. మా అత్తయ్య వాళ్ళు ర్యాలింగ్‌లో ఉంటారండి. ఈయన ఎప్పుడైతే సిక్ అయ్యారో మా మరిది గారు రావడము, కోకోనట్ ఆయిల్ తీసుకోవడము, జండు బామ్ తీసుకోవడము, ఒళ్ళంతా మర్దనాలు చేయడం, సాయంత్రం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం. ఇలా ఇయర్‌లో ఇయర్ మొత్తం మీద 3 సార్లు ఈయన సిక్ అయిపోయేవారు. అంటే ఈ మధ్య కాలంలో ఈయనొక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేశారని చెప్పాను కదండీ! అందులోనే కాలేజీలున్నాయి, స్కూల్సున్నాయి, హాస్టల్సున్నాయి. ఎప్పుడైతే అబ్రహాం గారికి బాలేదని తెలిసిందో మొత్తం అందరూ కూడా పలకరించడానికి వచ్చేవారండి. అంటే
ఆ వచ్చిన వాళ్ళకి నేను ఏ టైంలో వస్తే ఆ టైంలో అన్ని ఇవ్వాలి, చేయాలి. భోజనం టైంలో భోజనం, టిఫిన్ టైంలో టిఫిన్. ఈయన చేసే పని కన్నా ఆ పని ఎక్కువైపోయేది నాకు. అంటే ఇయర్ మొత్తం మీద ఒక 9, 10 సార్లు ఈయన ఇలా పడిపోయి ఉంటే నేను ఆయనకి సేవలు చేయడమే సరిపోయేదండి. ఎప్పుడైతే మన సప్లిమెంట్ యూజ్ చేసామో పూర్తిగా క్లియర్ అయిపోయిందండి. మీరందరూ నమ్మండి, నమ్మకపోండి. ఆ రోజు స్టార్ట్ చేసిన సప్లిమెంట్ ఈ రోజు వరకు మేమెవ్వరం మానలేదండి. ఆయన హెల్త్ పరంగా కరోనా టైంలో అందరికీ కరోనా వచ్చింది గానండి, మాకెవ్వరికీ కూడా కరోనా రాలేదు. ఎందుకంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్. వెస్టేజ్‌లో ప్రతి సప్లిమెంట్స్ వాడడం వల్ల అసలే కరోనా కాదు కదా! ఏదైనా కూడా మమ్మల్ని దరిచేరనివ్వలేదు. అప్పటి అప్పట్లో ఆయన సిక్కయిన ఆయన ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా సిక్ అవ్వలేదండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మన ప్రొడక్ట్‌లో దమ్మున్నది. దమ్మున్న ప్రొడక్ట్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. నాకిష్టమైన ప్రొడక్ట్ ఏంటంటే అలోవెరా ప్రొడక్ట్స్. ఎందుకంటే మరి నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించింది కదండీ! అది చాలా ఎక్సలెంట్ సూపర్ ఫుడ్ అనమాటండి. అలోవెరా గురించి కొంచెం చెప్తాను మేడం నేను. ఇది కాక్టస్ అనే ఒక ప్లాంట్‌కి చెందిన మొక్కనమాట. ఇదేంటంటే దీనిలో ఔషధ గుణాలనేవి చాలా ఎక్కువగా ఉండేవండి. ఇది నార్త్ ఆఫ్రికాలో పండించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని పండిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి వాడుకోవచ్చు. ఆ తర్వాత అందానికి కూడా వాడుకోవచ్చండి. దీన్ని మనము దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీకి ఏదైనా డిసీజ్ అనేది వచ్చిందంటే దాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే 20 కంటే ఎక్కువ ఎమినో యాసిడ్స్ ఉంటాయండి. అండ్ అలాగే 12 వైటమిన్స్ ఉంటాయి. 18 విటమిన్స్ ఉంటాయి. దీనిలో యాంటీబాడీస్ ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. అంతే కాకుండా ఇదేం చేస్తుందంటే, దీనిలో ఉన్న మాయిశ్చరైజర్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచుతదండి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అదే విధంగా హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది. చుండ్రు లేకుండా చేస్తుంది. వెంట్రుకలన్నీ కూడా స్మూత్‌గా ఉండేలాగా చేస్తుంది. అంతే కాకుండా మన ఫేస్‌కి గ్లోయింగ్ ఇస్తుందండి. పింపుల్స్ లేకుండా చేస్తుంది. అలాగే డ్రై స్కిన్ లేకుండా చేస్తుంది. అలాగే డల్ స్కిన్ కూడా లేకుండా చేస్తుంది. లివర్ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అలోవెరాను గనక యూజ్ చేసినట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. అంతే కాకుండా బాడీ అంతా కూడా కూల్ అయ్యేలాగా చేస్తుంది. అంతేకాకుండా మన కళ్ళు కూడా చాలా చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎటువంటి బాక్టీరియా ఉన్నా కూడా చర్మ వ్యాధి యొక్క లక్షణాలను అరికడుతుంది. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైనది గనక 200 సంవత్సరాల నుంచి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతున్నదండి. అంతేకాకుండా దీనిలో విటమిన్ బి12 ఉన్నదండి. విటమిన్ ఏబి గ్రూప్‌లు ఉన్నాయి. విటమిన్ సి ఉన్నది. విటమిన్ ఇ ఉన్నది. పోలిక్ ఆమ్లం ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ప్రేగు చివరన ఏదైనా సూక్ష్మ క్రిములు ఏమైనా ఉంటే కూడా వాటిని నిర్మూలనం చేసి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ఎవరికైతే అజీర్తి, కడుపుమంట, కడుపుబ్బరం, పులితేనుపులు, అన్నమరకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఎవ్వరైనా బాధపడినా గాని మనం అలోవెరా క్యాప్సూల్స్ ఇచ్చినట్టయితే గనక ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అలోవెరా ఇవ్వండి. దాంతో పాటు మరి టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి మన టీ వాడమని చెప్పండి. ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. అందుకని అలోవెరా క్యాప్సూల్స్ అంటే నాకు చాలా ఇష్టం. దాంతో పాటు మనకి జీటా టీ. ఈ జీటా టీ వల్ల ఉపయోగాలేంటంటేనండి, ఇది ఒక తేయాకు మొక్క నుంచి తయారు చేయబడింది. ఇందులో ఉన్న చిగురాకుల నుంచి తయారు చేశారు మన టీని. ఎవరైనా సరే టీ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందని డాక్టర్ దగ్గరికెళ్తే టీ, కాఫీలు మానేయండి. మీరు వాటి దరి చేరకూడదు అని చెప్తారు. కానీ మన టీ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుందండి. బయట టీ పొడి అంటే మన టీ పొడిని వ చిగురాకులతో చేస్తారు. లేకపోతే ముదురాకుతో చేస్తారు. మిడిలాకుతో చేస్తారనమాట. కానీ మనదేంటంటే లేత చిగురాకుల నుంచి తయారు చేయబడింది. మార్కెట్‌లో దొరికేవన్నీ కూడా సూపర్ డస్ట్, ప్రీమియం డస్ట్ టీ అంటారు. అంటే ప్రీమియం చెత్త టీ అని అన్నమాట. అంటే ఇది ఎండిపోయిన ఆకుల నుంచి, రాలిపోయిన ముదురాకుల నుంచి తయారు చేయడం జరుగుతుంది. దానిలో కలర్ కోసం లేకపోతే థిక్‌నెస్ రావడం కోసం రకరకాల ఎసెన్స్ అనేవి కలుపుతారండి. ఆ ఎసెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో టానిన్ అనే ఒక ఆల్కహాల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, బయట టీలో టానిన్ అనే ఒక ఆల్కహాల్ ఉండడం వల్ల మనం మైండ్ దానికి ఎడిక్ట్ అయిపోయి ప్రతిసారి గంటకొకసారి టీ తాగు అని ప్రేరేపణ చేస్తూనే ఉంటుందండి. మన దాంట్లో జీటా టీ అంటే ప్రీమియం చిగురాకులతో చేసిన ఆ లీఫ్ కూడా మనకి ఆ టీ ప్యాకెట్ మీద ఉండడం జరుగుతుందండి. ఈ టీ తాగిన వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేదే ఉండదు. మన దాంట్లో రంగు, రుచి, చక్కదనం ఏమీ ఉండదండి. రంగు, రుచి, చక్కదనం అన్నది 3 రోజెస్ టీ అంటారు.
దాన్ని వాడిన వాళ్ళందరూ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫాలో అవుతున్నారు. మన దాంట్లో ఎసెన్స్ ఏమి కలపరండి. బయట టీ పొడిలో షూ పాలిష్ రసాయనాలు కలుపుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్‌లు కూడా వచ్చే లక్షణాలున్నాయని మనకి టీవీల్లో గాని, దేనిలో గాని చూపిస్తున్నారు. అయినా కానీ మరి టీకి ఎడిక్ట్ అయిపోయి అంటే థిక్‌నెస్ కోసం, ఈ ఆల్కహాల్ కోసం ఎడిక్ట్ అయిపోయి ఇప్పటికీ కూడా బయట టీ పొడి వాడేవాళ్ళు కూడా చాలా మందున్నారు. మనము మన వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ తి తి అదే రుచి చూసిన తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్లియర్ అయిన తర్వాత మీరందరూ కూడా మార్చవలసిందేంటంటే టీ తాగే వాళ్ళకి మెయిన్ టీ పొడి మార్చమని చెప్పాలండి. మన టీలో ఒక కప్పు టీలో 4 బత్తాకాయలు తీసుకొని జ్యూస్ తాగితే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్లు రిలీజ్ అవుతాయో మనకు ఒక కప్పు టీలో అన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి. దీన్ని ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. బ్లాక్ టీలా వాడొచ్చు. లేకపోతే తర్వాత పాలతో కూడా దీన్ని వాడుకోవచ్చండి. అంత ఎక్సలెంట్ టీ. ఈ 2 అంటే నాకు ఎక్సలెంట్‌గా ఇష్టమనమాటండి. అంతే కాకుండా మా వారికి అలాగే ఇంకొక ప్రొడక్ట్ గురించి చెప్తానండి. స్పిర్లోనా. అంటే మా వారిని రక్షించింది ఏంటి అనంటే గనక స్పిర్లోనా క్యాప్సూల్. ఈ స్పిర్లోనా అన్నా కూడా నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే స్పిర్లోనా అనేది హై ఎనర్జీ ఫుడ్. అంటే దేవుడు మనకి ప్రకృతిలో అన్నీ ఇచ్చాడండి. అంటే బాదం పప్పు జీడిపప్పు ఇచ్చాడు, గన్నేరు పప్పు ఇచ్చాడు. అంటే జీడిపప్పు తింటే ఆరోగ్యంగా ఉంటాము. గన్నేరు పప్పు తింటే ఎక్కడ పోవాలో అక్కడ పోతాం. అంటే ఎంచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే మన మీదే ఉన్నదండి. మనకి సృష్టిలో మంచివి ఇచ్చాడు, చెడ్డవి ఇచ్చాడు. మంచి వాటిని తింటే ఆరోగ్యంగా ఉంటాము. చెడ్డ వాటిని తింటే అనారోగ్య బారిన పాలాడతాం. ఎంచుకోవాల్సింది మనమే. ఒక చీర కొన్న విషయంలోనే మనం రకరకాలుగా ఆలోచిస్తామండి. 10 మందిని తీసుకునెళ్లి సెలెక్ట్ చేసుకుంటాము. అలాంటిది ఒంటి మీద యేసుకునే చీర గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తే లోపలికి వేసుకునే ఫుడ్ సప్లిమెంట్ గురించి ఆ మెడిసిన్ గురించి ఎన్ని రకాలుగా ఆలోచించాలండి చెప్పండి. మరి ఎవరైతే ఆలోచించి వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. నేను రోజుకి 15 రకాల క్యాప్సూల్స్ యేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు. కానీ ప్రాబ్లమ్ అనేది దరి చేరకుండా ఉండాలంటే వ్యాధి వచ్చిన తర్వాత కాదు, రాకుండానే ముందు జాగ్రత్త కోసం మన బాడీని ఎలా కాపాడుకోవాలి అన్నది తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ సప్లిమెంట్ ఖచ్చితంగా వాడతారండి. మరి అందులో మెయిన్ నాకు ఇష్టమైన ప్రొడక్ట్ ఏంటంటే స్పిర్లోనా అన్నమాట. ఇది బ్లూ ఆల్గే అంటారు. నాచు నుంచి తయారు చేయబడిందండి. ఇది హై ఎనర్జీ ఫుడ్ అన్నమాట. తాబేలు 350-400 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అని రీసెర్చ్ చేయడం వల్ల అది నాచు తినడం వల్ల దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది పెంచుకుంటూ వెళ్తుంది. ఎవరైతే స్పిర్లోనాను వాడతారో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెంచుకుంటూ వెళ్తారన్నమాట. అంత హై ఎనర్జీ ఫుడ్ అండి. స్పిర్లోనా వాడిన వాళ్ళకి కంటి చూపు మెరుగయ్యేలా చేస్తుంది. మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది. నరాల వీక్‌నెస్ లేకుండా చేస్తుంది. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు అస్తమాటు నీరసపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు 2 స్పిర్లోనా క్యాప్సూల్ తీసుకొని వేసుకుంటే, ఫుడ్ తీసుకుంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అంత ఆరోగ్యంగా అయిపోతామనమాటండి. ఒక్క పావుగంటలోనే రిలీఫ్ ఇచ్చేస్తుంది మనకి. పూజలు చేసుకునే వాళ్ళుంటారు, వ్రతాలు చేసుకునే వాళ్ళుంటారు. అలా అని చెప్పి బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ వేసుకోకుండా ఉండలేం కదండీ! అలాగే పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నీరసం వచ్చినా, బయటికెళ్ళినప్పుడు టయానికి ఫుడ్ తీసుకోకపోయినా 2 క్యాప్సూల్‌లేసుకుంటే గనక ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. అసలు నీరసం అనేదే దరిచేరదు. అయితే ఈ స్పిర్లోనా ఎందుకు వేసుకోవాలి అనంటే గనక మన బాడీ అంతా కూడా కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణము కూడా యాక్టివ్‌గా ఉండాలి. ప్రతి కణము కూడా దాని యొక్క వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన ఫుడ్ అనేది మనం ఇవ్వాలి. ఈ ఫుడ్ అనేది దేని ద్వారా ఇస్తున్నామంటే మనం ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఇవ్వాలి. స్పిర్లోనాలో 2 క్యాప్సూల్‌లో 2 కేజీల క్యాబేజీ, పావు కేజీ బఠానీ, 300 గ్రాముల చికెను, 300 మిల్లీలీటర్ పాలు, ఒక గుడ్డు, ఒక బ్రెడ్, 150 గ్రాముల రైస్, 150 గ్రాముల టమోటా, ఒక స్ట్రాబెర్రీ, ఒక గుమ్మడి, ఒక నిమ్మకాయ, ఒక అరటిపండు, ఒక యాపిల్, పావు కేజీ బంగాళదుంపలు, 100 గ్రాముల ఫిష్ తీసుకుంటే ఎన్ని పోషకాలైతే ఉంటాయో 2 గ్రామ్స్ 2 గ్రాముల స్పిర్లోనాలో అన్ని ఉంటాయండి. అంటే ఒక కేజీ ఫ్రూట్స్ మనం మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చుకుంటే అన్నీ కూర్చొని ఒకేసారి తినలేము. 2 క్యాప్సూల్‌లేసుకుంటే ఎన్ని విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ ఉన్నవో అవన్నీ కూడా మన బాడీ లోపలికి వెళతాయండి. మన కణాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. మనకు నీరసం అనేదే రాదు. మనకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరుగుతుంది. ఏ వ్యాధి వచ్చినా కూడా తట్టుకునే శక్తి దేనికున్నదంటే స్పిర్లోనాకున్నది. కాబట్టి అందరం కూడా ఖచ్చితంగా వాడవలసింది ఏదైనా ఉన్నది అంటే స్పిర్లోనా అని నేను ఘంటాపథంగా చెప్పగలనండి. అంటే ఎటువంటి ప్రాబ్లమ్‌కి మనం ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చినా
దానితో పాటు స్పిరులినాను కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దాని ద్వారా బాడీకి ఏదొచ్చినా, ఏ డిసీజ్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఫుడ్ సప్లిమెంట్ సజెస్ట్ చేయమని అడిగినప్పుడు మీరు కంపల్సరీ స్పిరులినాను కూడా యాడ్ చేయండి. దానితో పాటు అలోవెరా, ఆమ్లా కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆల్రెడీ ప్రతి ఒక్క బాడీ కూడా కొలాప్స్ అయిపోయి ఉన్నదండి. ఎందుకంటే మనం వెస్టేజ్‌లోకి రాకముందు రకరకాల తిండ్లు తినేసాము, రకరకాల ఆయిల్స్ వాడేసాము, రకరకాలయన్నీ చెత్తా చెదారం అంతా కూడా లోపలికి వేసేసాం. అంటే మన లేడీస్‌కున్న అలవాటు ఏంటంటే బయట పారేయడానికి ఇష్టముండదు గానండి, లోపలికేయడానికైతే ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ మిగిలింది లోపలికేసామనుకోండి అలా పడుంటదనుకుంటాం. కానీ లోపలికెళ్ళిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో మనం ఎవరం కూడా ఊహించలేమండి. కాబట్టి బాడీ అనేది ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది కాబట్టి ప్రతి కణాన్ని కూడా యాక్టివ్ చేసుకుంటూ రావాలి మన ఫుడ్ సప్లిమెంట్. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చినప్పుడు కనీసం 3 మంత్స్ అయినా వాడుకోండి అని చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మొక్క ఏదైనా పాడైపోయిందనుకోండి, పై చిగురు పై భాగంలో పాడైపోయిందనుకోండి, మధ్యస్థ భాగంలో పాడైపోయిందనుకోండి, దాన్నేం చేయాలంటే మనము కింద రూట్స్ నుంచి సరిచేసుకుంటూ రావాలి. రూట్స్‌కి ఎప్పుడైతే మనం పోషణనిచ్చామో, అప్పుడు కింద నుంచి పై వరకు కూడా అది యాక్టివ్‌గా పెరుగుతుంది. అలాగే మన బాడీలో ఉన్న కణాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి కాబట్టి, మనం ఫుడ్ సప్లిమెంట్ ద్వారా వాటిని సరిజేసుకుంటూ రావడానికి కొంత టైం పడుతుంది గాబట్టి, కంపల్సరీ 3 మంత్స్ వాడుకోవాలని చెప్పాలి. 1 మంత్ వాడిన తర్వాత మాకు రిజల్ట్ రాలేదండి, మీ ఫుడ్ సప్లిమెంట్ మాకొద్దు అనేసి ఇచ్చేసిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేయాలంటే 3 మంత్స్ ఖచ్చితంగా వాడుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మన ప్రొడక్టు పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది. పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ లాగా అయితే కాదు. మనది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి స్లోగా పనిచేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చండి. మరి నేను ఈ బిజినెస్‌లో ఐడీ తీసుకున్నారు కదండీ మా సారు. ఐడీ తీసుకున్న తర్వాత చాలా కాలం నేనైతే దీన్ని నెగ్లెక్టే చేశానని చెప్పాలండి. ఎందుకంటే మరి నేనైతే చాలా చదువుకున్నాను కదా! మరి ఇలా పేస్టు, సబ్బు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం ఏంటి అనేసి నాకు చాలా నామోషీగా అనిపించేదండి. అందుకని చెప్పి నేను ఎవరికీ కూడా చెప్పడానికి సాహసం అయితే చేయలేదండి. ఏదో మా సార్ జాయిన్ అయ్యారు, ఆయన చేసుకుంటున్నారు కదా! అని చెప్పేసి నేను వదిలేసానండి. ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అయితే మరి సాహు గారు సునీల్ సాహు సారు, మరి ఇందిరాదేవి మేడం గారు మా అప్పలైనారని చెప్పాను కదండీ! మరి ఆ మేడం గారి దగ్గరికి వచ్చేవారు. అంటే భీమవరంలో టీమ్ అనేది ఫార్మ్ చేయడానికి మరి మేడం గారు. మరి ఇంట్లో హస్బెండ్ ద్వారా రిస్క్ అయినప్పటికీ కూడా ఆవిడ చాలా ధైర్యంగా సాహు సార్ గారొచ్చినప్పుడు ఆయనకి వచ్చిన తర్వాత ఆయన బాగోగులు చూడడానికి వండి పెట్టడం, క్యారేజీ పెట్టడం, దాన్ని తీసుకెళ్ళి స్టాక్ పాయింట్‌లో పెట్టడం. ఇలా చాలా, చాలా సాహసం చేశారు మేడం గారు. ఎందుకంటే భీమవరంలో టీమ్ అనేది నిలబడిందంటే ఇందిరాదేవి మేడం గారి వల్లనే అని నేను ఘంటాపథంగా చెప్తానండి. అప్పుడైతే నేను ఐడీ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఐడీ తీసుకున్నాక ఈ ప్రొడక్ట్ గురించి విన్న తర్వాత, ప్లాన్ విన్న తర్వాత అబ్బా! మనం చాలా చేసేయాలి, ఎంతో చేసేయాలి అనేసి ఒక ఉత్సాహంతో ఉంటాము. అలాగే నేను ప్రతిరోజు మేడం గారి దగ్గరికెళ్ళి ప్రతి ప్రొడక్ట్ గురించి నేర్చుకోవడం, రాసుకోవడం, ఇంటికొచ్చి చదువుకోవడం, ఇలా బై హార్ట్ చేయడం ఇలా చేసేదాన్ని. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నేను ఒక రిలేటివ్స్ దగ్గరికి వెళితే "నువ్వింత చదువు చదువుకొని సబ్బులు, పేస్టులు అమ్ముకుంటున్నావా?" అనేసరికి నా గాలి మొత్తం పోయిందండి. మొత్తం తీసుకెళ్ళి పక్కన పడేసాను. ఈ బిజినెస్ అయితే నాకొద్దు. ఎలా అంటే మరి నేనేదో కాస్త కూస్త చదివానండి. మరి త్రిబుల్ ఎంఏ చేశాను, బీఈడీ చేశాను, తెలుగు పండిట్ చేశాను. ఎంత చదువు చదివి ఈ పేస్టులు అమ్ముకుంటున్నావేంటే నువ్వనేసి అడిగేసరికి నాకు చాలా అవమానంగా అనిపించిందండి. నేనసలు ఇంకా మీరు చేస్తే చెయ్యండి. నా వల్ల అయితే కాదు. నేనైతే చేయలేను అని చెప్పేసాను మా సార్ తోటి. మరి నువ్వు కనీసం నా వైపు నుంచి నువ్వు ఆలోచించట్లేదు. నేను మరి మా సార్‌కైతే అసలే కుదరనే కుదరదండి. ఎందుకంటే ఆర్గనైజేషన్‌లో ప్రతీది కూడా ఆయనే చూసుకోవాలండి. పాపం ఆయన ఉదయాన్నే ఎళ్ళిపోయేవారు. ఉదయం ఫీల్డ్‌కెళ్ళేవారు. 5కి అలా లేచి మరలా 9కొచ్చేసేవారు. మరలా ఆఫీస్‌కెళ్ళేవారు. మరలా 6కొచ్చేవారు. మళ్ళా 10కొచ్చేవారు. ఇలా చేస్తూ ఉండేవారు గానీ నేనసలు పట్టించుకునేదాన్నే కాదు. కాకపోతే స్టార్టింగ్‌లో నేను నేర్చుకున్న ప్రొడక్ట్ గురించి కొద్దో గొప్పో నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఎక్కడన్నా లేడీస్ ఉన్నారంటే నేను వెళ్ళడం, ప్రొడక్ట్ గురించి చెప్పడం, వచ్చేయడం. ఒకరోజైతే ఇందిరాదేవి మేడం గారైతే ఏం చేశారంటే, బలవంతంగా సీఎన్‌టీలో నన్ను తోసేశారు. ఎందుకంటే, "మేడం మీకు ప్రొడక్ట్ నేర్చుకున్నారు కదా! మీరు ఖచ్చితంగా చెప్పాలి" అని చెప్పారు. ఎప్పుడైతే
అయితే అలా తోసేసారో నేనెళ్ళి వచ్చిరా అన్నట్టు చెప్పేయడం జరిగిందండి ప్రొడక్ట్ గురించి. అప్పటి నుంచి మీరు చాలా ఎక్సలెంట్‌గా చెప్తున్నారని ఎక్కడ లేడీస్ ఉన్నా గాని అక్కడ తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టేవారు. నేనైతే ఏం చేసేదాన్నంటే ఓన్లీ ప్రొడక్ట్ గురించి మాత్రం చెప్పేసి మీ బిజినెస్ ప్లాన్ మీరే చూసుకోండి. నాకు సంబంధం లేదన్నట్టు పక్కన కూర్చునేదాన్ని. ఇలా మా సార్ ఏం చేశారంటే స్టార్ డైరెక్టర్ వరకు ఆయన కష్టపడ్డారండి. కష్టపడిన తర్వాత నేనేం చేశానంటే, ఓహో! బిజినెస్ అంటే ఇంతేనేమో, ఇలానే ఉంటుందేమో, అంటే లేడీస్‌కి ఓన్లీ చెప్పేయడం, తర్వాత వచ్చేయడం అనేసి అనుకున్నానండి నేను. కానీ ఇలా చేసిన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే, మా సార్‌కి అస్సలే మా హస్బెండ్‌కి వర్క్ చేయడం, ఈ బిజినెస్ ప్లాన్ చేయడం గాని, లేకపోతే ఫీల్డ్ వర్క్‌కెళ్ళడం గాని అస్సలు కుదరలేదండి. అస్సలు మరుగున పడిపోయింది. అయితే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. దాంట్లో కొన్ని లక్షల రూపాయలు లాస్ అయిపోయామండి మేము. అంటే నేనేంటంటే నాకేంటి అన్నట్టు ఒక బిందాస్‌గా ఉండేదాన్ని. నేనొకళ్ళ ఇంటికెళ్ళి చెప్పడం ఏంటి? నేనొకళ్ళకి చెప్పడం ఏంటి? నాకేంటి అన్నట్టు ఉండేదాన్ని. కానీ కాలక్రమేణా ఏమైందంటే కొన్ని కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలా రియల్ ఎస్టేట్‌లో దెబ్బతినడం వల్ల ఆర్థికంగా ఎలా అంటే ఒక లాస్ అయిపోవడం అనేది జరిగిందండి. మరి ఇంటిలో పెద్ద కోడలు నేనే, పెద్ద కూతురిని నేనే. ఆయన పెద్ద కొడుకు, పెద్ద అల్లుడు ఆయనే. కాబట్టి 2 ఫ్యామిలీ‌ల్లో బాధ్యతలనేవి ఎక్కువగా ఉండేవి కాబట్టి, సో, నేను ఫీల్డ్‌కెళ్ళడం అనేది అసలు జరిగేదే కాదండి. ప్రతి ఫంక్షన్‌కి నేనే అటెండ్ అయ్యేదాన్ని. ప్రతీదీ ఆయన నాకే అప్పగించేసేవారు. అయితే ఒకానొక టైంలో ఏమైందంటే, ఆయన మా సారు ప్రతి ఒక్క లేడీసు బిజినెస్ చేసుకుంటున్నారు. నువ్వేమో నాకు సపోర్ట్‌గా ఉండట్లేదు. నాకేమో వర్క్ చేయడం కుదరట్లేదు. ఏంటి పరిస్థితి అనేసి బాధపడ్డారు. సరే నేనప్పుడు ఒకసారి రాజమండ్రి బూట్ క్యాంప్‌కెళ్ళానండి. అక్కడే పివి లక్ష్మి గారిని కలవడం జరిగింది. మరి మీటింగ్స్‌లో అయితే చాలా బాగా మాట్లాడేస్తున్నాను. ఎక్కడైనా మాట్లాడేస్తున్నాను కానీ వర్క్ చేయట్లేదు. అంటే నేనేంటంటే సాహు సార్ గారు ఎప్పుడు ఒకటే మాట అనేవారు. ఎలా అంటే, "మేడం మీరు మంచి సెలబ్రిటీ అవ్వాలి మేడం మీరు. మీరు భీమవరంకి మీరే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలనేసి అనేవారు. మరి ఇందిరాదేవి మేడం గారు సాహు గారిని మరి చూసే విధానంలో ఆయన ఎప్పుడొచ్చినా కూడా మేడం గారి ఇంట్లోనే షెల్టర్ అండి. ఆయనేంటంటే మేడం గారి యొక్క హస్బెండ్ గారికి కరోనా రావడం, ఆ తర్వాత మేడం హైదరాబాద్ వెళ్ళిపోవడం. ఇంకా 2 ఇయర్స్ నుంచి సార్ మా ఇంటికే రావడం జరుగుతుందండి. వచ్చిన ఈయనొచ్చేస్తున్నాడు. ఈయనకో నమస్కారం నాయన. నన్నే విధంగా బుర్ర తినేత్తాడో ఏంటో నాకు తెలీదనేసి, తెల్లవారుజామున వచ్చిన సార్‌కి ఒక్క వెస్సలిం టీ ఇచ్చి నేను పక్కకు తప్పుకునేదాన్ని. చేసేయమంటారేమో ఇదొక గోల. ఎందుకు ఈ తలకాయ పోటు నేనసలు పడలేనని చెప్పి, ఆయనకేం కావాలో 2 డేస్ ఉన్నా, 3 డేస్ ఉన్నా అన్నీ వండి పెట్టేసి మా సార్‌ని పెట్టేయమని చెప్పేసి నేను పక్కకు ఇష్టం లేక. అయితే ఒకానొక రోజున నిర్ణయం తీసుకున్నాను. మరి రాజమండ్రి మీటింగ్‌లో పివి లక్ష్మి గారు మరి నన్ను చాలా మాట్లాడాను. అక్కడ లేడీస్ అందరిని చూసి నేను ఫిదా అయిపోయి నేను కూడా చెయ్యాలి, నేను కూడా చెందాలని ఒక కంకణం కట్టుకున్నానండి. సరే అని చెప్పి ఒక 1 మంత్ తిరిగేసాను. తర్వాత బండి మీంచి కింద పడిపోయి చెయ్యి ఇరగ్గొట్టుకున్నానండి. 8 మంత్స్ గ్యాపొచ్చేసింది. 1 ఇయర్ గ్యాపొచ్చేసింది. ఫీల్డు లేదు, బిజినెస్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు క్వెషన్ మార్క్ కింద. సరే నేనే ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఎలా అంటే నేను సాధించి తీరాలి. నేను మా వారిని క్రౌన్ క్రౌన్ అవ్వాలి అని చెప్పి ఆయనేం చేశారంటే ఓన్లీ 3 లెగ్స్ మాత్రమే చూసుకొని 3 లెగ్స్ మరుగున పెట్టేశారు. అంటే 6 లెగ్స్ కదండీ! 1:6 అంటే మనం ఐడీ తీసుకున్న తర్వాత మన కింద ఒక 6 మెంబర్స్‌నేసుకుంటామండి మనం. ఆ 6 తోటి 1:6 100 పీవీసీ ఎప్పుడైతే చేయిస్తామో, అప్పుడు మన బిజినెస్ అనేది ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. సైడ్ ఇన్‌కమ్‌కి మనకి సైడ్ ఇన్‌కమ్‌కి అస్సలే సైడ్ వాల్యూమ్‌కి ప్రాబ్లమే ఉండదు. మేము చేసిన పొరపాటు ఏంటంటే, మా సార్ చేసిన పొరపాటు ఏంటంటే, 3 లెక్కలు మాత్రమే తీసుకున్నారు. 3 లెక్కలు వదిలేసారు. ఎందుకంటే పాపం ఆయనకి టైం లేదండి. ఆయన అనుకోవడం కూడా తప్పండి. ఎందుకంటే ఆయనకి టైం లేదు. అంటే నాకు లెవెల్ కాదు ముఖ్యం కావాల్సింది. నాకు ఇన్‌కమ్ కావాలి అని చెప్పి ఎల్‌ఓబీల మీద మనసు పెట్టారు గానీ 3 లెగ్స్ మీద మనసు పెట్టలేదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా స్టార్ క్వాలిఫై అవుతూ అలానే ఉండిపోయారు. ఆ తర్వాత ఆకివీడులో ఒక టీమ్ ఉన్నదండి. భీమవరంలో ఒక టీమ్ ఉన్నది. రాజమండ్రిలో ఒక టీమ్ ఉన్నది. భీమవరంలోనే 3 టీమ్‌లున్నాయి. అంటే
ఆకివీడులో ఎల్ఓబి వచ్చే టీము మరి ఒక కంపెనీ వచ్చింది. వచ్చిన జనాన్ని ఎల్ఓబి ఇచ్చే టీమ్‌ని ఎత్తుకుని ఎళ్ళిపోయిందండి. దాంతో ఏమైందంటే 2 ఎల్ఓబిలకే పడిపోయింది. ఇన్‌కము పడిపోయింది. 2 ఎల్ఓబిలకే పడిపోయారు. ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే అప్పుడు నేను రంగంలోకి దిగానండి. రంగంలోకి దిగి సాహు గారు ఏమన్నారంటే, "మీకు ఎంతో టైం లేదు. జూన్ 2వ తారీఖున మీరు ఢిల్లీలో క్రౌన్‌గా అవార్డ్ తీసుకోవాలి. ఇదే నా మాట. మీరు వింటే వినండి లేకపోతే లేదని" చెప్పడం జరిగింది. అప్పుడు సార్ అయితే "నా వల్ల కాదు సార్. మరి నేను ఇలా ఆఫీస్‌లో వర్క్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడం నాకసలు కుదరట్లేదంటే" అప్పుడు నేను మాట ఇచ్చానండి. ఎలా అంటే శుభవృక్షంలో మీటింగ్ జరిగింది. 5వ తారీఖున జరిగింది మీటింగు. ఆ మీటింగ్‌లో స్టేజ్ మీద ఒకే ఒక్క మాటలు మాట్లాడాను. ఏంటంటే 25 డేస్ ఉన్నది. 3 లాక్స్ ఏమీ లేదు. ఓన్లీ జీరో అంటే ఓన్లీ ఐడీ అంటే ఏసాం గానండి. దాని నుంచి ఎటువంటి ఆహ్, మనకి పీవీస్ అనేవి లేవు. నేను ఆ రోజు శృంగవృక్షంలో మాటిచ్చాను. ఏమనంటే జూన్ 2 తారీఖున నేను క్రౌన్‌గా అవార్డ్ తీసుకుంటున్నాను ఢిల్లీలో అని చెప్పి మాటిచ్చానండి. 25 డేస్‌లో 3 లాక్స్ ద్వారా క్వాలిఫై అయిపోయి క్రౌన్ అయ్యి చూపించానండి. నాకప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేనేనా ఇది చేసింది? నేనేనా ఇంత చేసింది అంటే, అవును. నేనే చేశానండి. ఎందుకంటే లేడీస్ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఖచ్చితంగా సాధించగలమండి. ఎలా అంటే ముందు మనం అనుకోవాలి. అనుకున్నాము అంటే ఖచ్చితంగా అది నెరవేరి తీరాల్సిందే. ఇప్పటివరకు నేను అనుకోలేదు కాబట్టి టయాన్నంతా కూడా వేస్ట్ చేసేసానండి. అనుకున్నాను కాబట్టి 3 లెగ్స్‌ని నేను క్వాలిఫై చేసి క్రౌన్‌గా నిలబెట్టానంటే అదంతా కూడా నేను మైండ్‌లో నిర్ణయించుకున్నాను గాబట్టి, దేవుడు కూడా నాకు హెల్ప్ చేశాడు కాబట్టి, మరి క్రౌన్‌గా నేను అవ్వగలిగానండి. మరి నా కింద నా లైఫ్ లైన్స్ అందరూ ఉన్నారు. మరి నాలాగా మీరెవ్వరు కూడా టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే, నేను వేస్ట్ చేసుకొని చాలా లాస్ అయిపోయున్నాను. మీరు కూడా నాలా మీరు అవ్వద్దు. మీరు ఏం చేయాలంటే టయాన్ని యుటిలైజ్ చేసుకొని మీరేదైతే అనుకుంటున్నారో, మీ గోల్ ఏదైతే ఉన్నదో, దాన్ని తొందరగా అచీవ్ అవ్వడానికి, రీచ్ అవ్వడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. అంతే కాకుండా నాదొక్క మాటండి. ప్రతి ఒక్క లేడీ కూడా 1:6 చేసినట్లయితే గనక, వాళ్ళ ఇన్‌కమ్ అనేది డెఫినెట్‌గా పెరుగుతూ ఉంటుంది. 1:6 ఎవరైతే చేయలేదో, వాళ్ళకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సైడ్ వాల్యూమ్స్ అవ్వండి. మెయిన్ ఏదైతే చేస్తున్నారో దానిలోనే ఉండిపోతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళకి 100 పీవీ మీరు ఐడీ తీసుకున్నారా? 100 పీవీ యొక్క ఉపయోగం చెప్పండి. 100 పీవీ తీసుకుంటే మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది? 4 నెలలు కొనడం వల్ల ఎంత ఖర్చవుతుంది? ఆ 4 నెలలకు తీసుకోవడం ద్వారా దానిలో నుంచి మనకి ఎంత అమౌంట్ బెనిఫిట్ వస్తుంది? తర్వాత మనకి రీపర్చేజ్ ఆఫర్ కింద ఏమొస్తుంది? లేకపోతే 4 నెలలు పోయిన తర్వాత మనకు అయ్యే ఖర్చెంత? దానిలో నుంచి ఎంఆర్‌పీలో నుంచి తర్వాత డీపీ ప్రైస్ తీసేస్తే ఎంత మిగులుతుంది? ఇవన్నీ క్లియర్ కట్‌గా చెప్పి 1:6 ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మన పీవీలనేవి ఆటోమేటిక్‌గా పెరుగుతది. మన ఇన్‌కమ్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. మరి 1:6 యజ్ఞము స్థాపించిన పీవీ లక్ష్మి మేడం గారున్నారు. మరి ఆవిడని ఆదర్శంగా తీసుకునే నేను కూడా అలా ఎదగాలి. నేను కూడా నా టీమ్‌తో, నా లైఫ్ లైన్స్‌తో నేను 1:6 చేయించాలి అని కంకణం కట్టుకున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా 1:6 చేయమని చెప్తున్నాను. ఆల్‌మోస్ట్ చాలా మంది కూడా 1:6ని అవలంబిస్తున్నారండి. సో, కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా వారు చేయగలిగినంత 1:6 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. మరి నేను కూడా 1:6 చేయడం వల్లే మరి నేను 1 మంత్‌లోనే క్రౌన్ అవ్వడానికి 3 లక్షల నుంచి చేయడం అనేది జరిగింది. మరి నాకైతే ఇప్పటికి కూడా నాకు మిరాకిల్ గానే ఉంటది. ఎందుకంటే నేనేనా క్రౌన్ డైరెక్టర్ అయినదని అయ్యింది నేనేనా అని నాకు చాలా షాక్‌గా ఉంటదండి. మరి లేడీస్ వంటగదికే పరిమితం కాకుండా, మనం ఎప్పుడైతే మన మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటామో, మన మైండ్‌లో ఎదగాలి అనే ఒక తపన ఉంటుందో, ఇగో పక్కన పెట్టేయండి. ఇగో ఎవరికి కావాలి చెప్పండి. నాకేంటి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎప్పటికి కూడా పైకి రాలేరండి. అందరితో పాటు మనము అనుకున్నామనుకోండి, మనం ఆరోగ్యాన్ని పొందుతున్నాం, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము. ఇందులో మనకి పోయిందేముంది అని అనంటే అందరూ కూడా మనకి మన వెంటే ఉంటారు. పొద్దున సార్ చెప్పారు జూమ్ మీటింగ్‌లో. మరి అప్పలైనర్ ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్లో ఉండాలంట. లైఫ్ లైన్స్ ఎప్పుడు కూడా బిడ్డలో ఉండాలంట. ఈ క్వాలిటీని మనం
మెయింటైన్ చేసినప్పుడు మన వెనకాల ఎంతో మంది ఉంటారు. ఎందుకంటే మనము అప్‌లైనర్‌గా మనం ఎటువైతే నడుస్తున్నామో మన లైఫ్ లైన్స్ కూడా మన దారిలోనే వస్తారు కాబట్టి, మనము ఏం చేయాలంటే అప్‌లైన్‌గా ఉన్న ప్రతి ఒక్కరు అప్‌లైన్ మనమే, డౌన్‌లైన్ మనమే. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి ప్రేమానురాగాలు కలిగి ఉంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య లేకుండా ఉంటే, మనకి సిస్టమ్ ఏమి నేర్పిస్తుందో ఆ సిస్టాన్ని గనక సక్సెస్‌ఫుల్‌గా ఫాలో అవుతే మనమందరం కూడా సక్సెస్ బాట వైపు పరిగెత్తడానికి మనమందరం కూడా ఒకళ్ళనొకళ్ళము ప్రేమను చూపించుకుంటూ మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళమవుతామండి. మరి చివరగా ఒక మాట మెయిను కుటుంబంలో లేడీస్ అనేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలండి. ఎందుకంటే ఆడవాళ్ళు లేని ఇల్లు ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. అస్సలు ఊహించను కూడా ఊహించలేమండి. ఎందుకంటే మన భర్తకు చేసేవాళ్ళున్నారు, మన బిడ్డలకు చేసేవాళ్ళున్నారు. తర్వాత కుటుంబమే చిన్నాభిన్నం అయిపోతుందండి. మెయిన్ ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే నాకు ఏ వ్యాధి లేదు కదా! నాకు ఏ ప్రాబ్లమ్ లేదు కదా! నేను ఫుడ్ సప్లిమెంట్ వేసుకోకుండా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, వాళ్ళతో వాడిస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అనంటే మనకి ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ఫుడ్ సప్లిమెంట్ అంటే మనం బాడీకి ఇవ్వాల్సిన ఫుడ్‌ని మనము ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఇవ్వాలండి. మనం ఆరోగ్యంగా ఉండాలి. ఫుడ్ సప్లిమెంట్ వాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. అది నేను ఘంటాపథంగా చెప్పగలనండి. మనం ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనమందరం కూడా ఆరోగ్యాన్ని ఉంటే అనేక మందికి ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చండి. మరి నాకిచ్చిన టైం అయిపోయి వస్తుందండి మరి. మరి మీరందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకుని తర్వాత ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పొందుకుంటారని నేను ఆశిస్తున్నానండి. దాంతో పాటు మెయిన్ ఇంకొక స్టోరీ చెప్పలేదండి. నాకు కారు అంటే చాలా ఇష్టమండి. కానీ మరి మేమొక ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నామని చెప్పాను కదండీ! మరక్కడ కారు కొనుక్కునే స్తోమత ఉన్నా గాని కారు కొనలేదు మా సారు. ఎందుకంటే మనమే ఒక చోట పని చేస్తున్నాం. మన బాస్ దగ్గరికి కారేసుకొనెళ్తే ఏం బావుంటది చెప్పనేసి ఎప్పుడు కూడా కారు ప్రస్తావనే తీసుకురాలేదండి. కానీ ప్రతిరోజు ప్రతి సండే మేము చర్చికి వెళ్ళాలి. ఇక్కడ భీమవరం నుంచి 15 కిలోమీటర్లు చర్చికి వెళ్ళాలి. మరి కాలంలో వెళ్ళాలి, వర్షాకాలంలో. ఈ ఇయర్ మొత్తము ప్రతి వీక్లీ వెళ్ళాలి. కానీ మా స్కార్ఫ్‌లు కట్టుకొని, లేకపోతే గ్లౌజులేసుకొని బండి మీద నేను వెళుతూ ఉండేదాన్ని. నా పక్కన కారెళ్తూ ఉంటే, అబ్బాయి ఎంత హాయిగా కూర్చొని వెళ్తున్నారు అని చెప్పి అనుకునేదాన్ని. నేనెప్పుడు కూడా ఒకటే మాట అనేదాన్ని. అప్పుడే భీమవరంలో హుండాయ్ షోరూమ్ అనేది స్టార్ట్ చేశారండి. ఏవండీ ఈ కారంటూ కొనుక్కుంటే మనం హుండాయ్ షోరూమ్ నుంచే తీసుకుందాం అని చెప్పేదాన్ని. మా సారేమో ఇంకా చాలా ఉన్నాయి కదా! హుండాయ్ షోరూమే ఎందుకు అనేసి అనేవారు. కాదండి ఇది స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ కడుతున్నారు కాబట్టి దీనిలో నుంచే కార్ తీసుకుందామండి అని చెప్పేదాన్ని. అయినా సరే పిచ్చ మొఖం మరి సార్ దగ్గర పని చేస్తా ఉండి మనం కారులో తిరిగితే బాగోదు కదా! అని చెప్పి అనేవారు. నా కల కలలాగానే మిగిలిపోయిందండి. కానీ ఒకానొక రోజున ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అయ్యామో మేము దేవుడు మాకు మంచి అవకాశాన్నిచ్చాడు. గౌతమ్ బాలి గారు అంతకన్నా సువర్ణావకాశాన్నిచ్చారండి. నేను ఏ షోరూమ్ అయితే అనుకున్నానో, ఆ షోరూమ్ ద్వారానే ఉండాయి ఆరా కారు. మరి ముగ్గురం అంటే మా అప్ అప్లైనర్ విఎన్‌జి రావు గారు, ఇంద్రాదేవి మేడం గారు, మా కారు 3 కార్లు ఒకే కంపెనీ, ఒకే కలర్‌లో తీసుకోవడం జరిగిందండి. అది మిరాకిల్ చాలా అద్భుతం. నా కారు కోరికైతే ఖచ్చితంగా తీరిపోయింది. ఇప్పుడు మరి వాళ్ళ బాస్ ముందైనా, ఎవరి ముందైనా కంపెనీలో కారొచ్చింది మాకని చెప్పి గర్వంగా చెప్పుకొని తిరగగలుగుతున్నామండి. ఎందుకంటే కారు ఎక్కలేని అవకాశము లేని వాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పించిన కంపెనీ ఏదైనా ఉందంటే ద వెస్టేజ్ కంపెనీ అండి. ఇందులో మీరనుకున్న గోల్స్, మీరనుకున్న కలలు, మీరు కన్న కలలన్నీ కూడా సహకారమవుతాయి. ఇల్లు కట్టుకోవాలన్నదా మీరు మంచి ఇల్లు కట్టుకుంటారు. కారు కొనుక్కోవాలా మంచి కారు లగ్జరీ కారు మామూలుగా ఏదైనా సరే. మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్న ప్రతీదీ క్లియర్ అవుతది. ఇది ఇందులోనే సాధ్యమవుతది. మరి ఎందులో కూడా సాధ్యం కాదండి. ఎక్కడ పని చేసినా కూడా అంతంత మాత్రమే 10,000, 15,000 మినహాయించి ఎందులో కూడా మనం సక్సెస్ అనేది సాధించలేము. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే పొజిషన్‌లో కూడా గవర్నమెంట్ లేదు. సో, కాబట్టి మనం ఏదైనా మన కలలు ఎంత చదువు చదివినా, నేనెంత చదువు చదివినా అది ఎందుకు కూడా పని చేయలేదు. కానీ చదువు లేని వాళ్ళకి కూడా ఒక ఇన్‌కమ్ అనేది ఇచ్చి, ఒక స్ట్రాటజీ ఇచ్చి, ఒక ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌గా నిలబెట్టిన కంపెనీ ఏదైనా ఉన్నది అనంటే మన వెస్టేజ్ కంపెనీ. సో, మనమందరం కూడా వెస్టేజ్ కంపెనీకి ఎప్పటికి మన లైఫ్ లాంగ్
రుణపడి ఉంటామండి. ఇంత మంచి కంపెనీలో మనమందరం కూడా ఐడీ తీసుకొని, మనమందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా ఉంటూ, మనం ఆరోగ్యాన్ని పొందుకుంటూ అనేక మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ 1:6 చేస్తూ అందరము కూడా అంటే వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఎలా ఉంటుంది అని చూపించాలని ఆశిస్తూ, మరి ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా మాట్లాడమంటే దయతో మరి మన్నించాలని మీ అందరిని కోరుకుంటూ నాకు ఈ సెషన్ ఇచ్చిన మరి లక్ష్మి మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు మేడం గారు. థాంక్ యూ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా మీ సెషన్ వింటే ఎన్ని స్పీకర్స్ మింగారు మేడం. అసలు మీకు టెన్షన్ అనేది ఉందా మేడం అసలు? అసలు థాంక్ యూ. చిన్న థాంక్ యూ మేడం. టెన్షన్ థాంక్ కూడా యూ లేదు. సో మచ్. ఎక్సలెంట్. చాలా 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 అద్భుతంగా ఉందండి. ఎక్సలెంట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్క లేడీకి చాలా బాగా అర్థమైంది. నాకైతే ఈ రోజు మీ సెషన్‌కి అయితే ఫిదా మేడం. థాంక్ యూ అన్ని ఈచ్ మేడం. అండ్ థాంక్ యూ సో ఎవ్రీథింగ్. మచ్ మేడం. అసలు ప్రొడక్ట్ చెప్తుంటే నేను చెప్పినట్టే ఉంది. ఎక్సలెంట్ మేడం. ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు క్రౌన్ అయ్యారని ఇప్పుడు నాకు అర్థమైంది మేడం. ఓకే. చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు మీ సెషన్ అయితే మాటలు లేవు. మరి మనోళ్ళకి ఎంత బాగా నచ్చింది అనేది ఒక 10 మెంబర్స్ ఓన్లీ 10 మెంబర్స్ ఫీడ్‌బ్యాక్ ఓకే తీసుకుందామండి. మేడం. థాంక్ మరి ఫస్ట్ వన్ థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. లక్కీ గారు మేడం సెషన్ మీద ఫీడ్‌బ్యాక్ ఒక 1 సెకండ్‌లో ఇవ్వాలండి. లక్ష్మి గారు అలాగే ఇంకొక లక్ష్మి గారు కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. అమిరాజ్ గారు హలో మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మేడం యెస్ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అండి. గుడ్ మార్నింగ్. మేడం చాలా బాగా చెప్పారు మేడం. అంటే అల్వీరా కోసం స్పిరులినా కోసం చాలా బాగా చెప్పారండి. థాంక్ యూ మేడం. నా పేరు లక్ష్మి అండి. మా అప్లైనర్ వచ్చి సరస్వతి మేడం గారండి. ఓకే ప్రతిదీ మేడం. ఓకే. కూడా సూపర్ మేడం. మీరు చెప్పింది ప్రతిదీ కూడా చాలా బాగా అంటే చాలా నీట్ గా చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం మీరు. థాంక్ యూ మేడం. ఆ, thank you. లక్ష్మి మేడం థాంక్ మీరు కూడా చాలా బాగా మాట్లాడతారండి. అంటే ఒక అమ్మలాగా ఆదరిస్తారండి నిజంగా. ప్రతి మీటింగ్ లో కూడా అంటే మీరు చోడవరం వచ్చేటప్పుడు నేను వచ్చానండి. నేను బంక్ లో వర్క్ చేస్తానండి. యెస్ మ్యామ్. ఆ, చాలా Yes, బాగా ma'am. చెప్పారు చెప్పండి. మేడం మీరు కూడా. ఓకే థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ థాంక్ యూ మేడం. మేడం. థాంక్ యూ. ఈ రోజు మేడం సెషన్ విన్నారు కదా. మరి మీరు ఏం డెసిషన్ తీసుకున్నారు చెప్పండి. మేడం అడిగారు 1:6 చేస్తున్నారని. మీరు చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నాను మేడం. నేను అంటే 1:6 చేస్తున్నాను మేడం నా కింద ఉన్న వాళ్ళందరి చేత. చేయించండి. ఒక్క మీరు అట్లీస్ట్ ఒక 100+ అలాగే మేడం చేయించాలి. తప్పకుండా మేడం. మీ బ్లెస్సింగ్స్ మేడం ఉంటే మళ్ళీ ఏదో ఒక మేడం మీరు ఆశీర్వదిస్తే మాకు నిజంగా అమ్మ అది ఆశీర్వదించినట్టే ఉంటది మేడం. మీరు మాట్లాడే మాటలు మీరు చెప్పే అంటే నేను అలా చూస్తుండిపోతాను మీరు మీటింగ్ లో మాట్లాడుతుంటే. అంత బాగా చెప్తారు మేడం మీరు. మిమ్మల్ని చూసి మీలాగా అంటే ఎలా అయినా సరే సాధించాలి అన్న ఇది ఉంటది మేడం నిజంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి మా సుజీ మేడం కి చెప్పండి మేడం. ఈరోజు సెషన్ కి నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే 1:6 ఎన్ని మెంబర్స్ చేయిస్తారో చెప్పండి. మీకు తెలియకపోతే మన మీ మేడం అప్లైనర్ దగ్గర నేర్చుకొని మీరు 1:6 100 మందితో చేయించాలి. చేస్తాను మేడం. తప్పకుండా మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమిరాజ్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ సెకండ్ వన్ మార్నింగ్ అండి. లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ వెరీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ టాప్ మార్నింగ్. లేపేశారు ఈరోజు మేడం. ఇవాళ సెక్షన్ అది సూపర్ మేడం. మీ వాయిస్ మేడం థాంక్ యూ మేడం. థాంక్ యూ. చాలా బాగుంది మేడం. సెక్షన్ అది సూపర్ థాంక్ యూ. మేడం. నా పేరు వచ్చేసి దుర్గా మేడం. మా అప్లైన్ వచ్చేసి మేడం సుజయ్ మేడం గారు మేడం. మా అప్లైన్ మాకు వెస్టేజ్ లో మేడం ఒక అమ్మ అవును కదా. ఎస్. నాన్న దొరికారు మేడం. నాకు పవర్ ఆఫ్ థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. నేను ఒక తల్లిదండ్రుల్ని నాకు దేవుడు వరంగా ఇచ్చాడు అనుకున్నాను నేను. దీన్ని మేడం Yes, ఇవాళ ma'am. సెక్షన్ గురించి మేడం ప్రతి ప్రొడక్ట్ గురించి మా అమ్మ ఎలా చెప్తుందో మాకు తెలుసు మేడం. మీ మధ్య మేము వింటాం కానీ అండి ఇది ఇట్లా మేడం మీరు సూపర్ గా చెప్పారు మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. రాజమండ్రిలో మీటింగ్ జరిగి మేము ఫీల్డ్కి వెళ్ళాం మేడం. మేము దారిలో వింటేనే వస్తున్నాం మేడం. దారిలో ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఓకే మేడం మేడం. మేడం మేడం మీకు ఏ ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చింది షార్ట్ కట్ లో చెప్పండి. 1 minute లో కొత్త వాళ్ళు ఉన్నారు. మీకు ప్రొడక్ట్ రిజల్ట్ అలాగే 1:6 మీరు ఎన్ని మెంబర్స్ చేయిస్తారు
ఇస్తున్నారు. అందరూ అది చెప్పండి, ప్రొడక్ట్ రిజల్ట్ చెప్పండి 10 మెంబర్స్ కూడా. ఓకే మేడం నేనైతే నాకైతే ఆయిల్ అండి, వంట కుకింగ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది మేడం. ఏంటంటే నేనైతే వెయిట్ ఉంటాను మేడం. నేనైతే వెయిట్ లాస్ అన్నది ప్యూర్ గా నేను తగ్గాను మేడం. నేనే కాదు, నా డాక్టర్స్ కూడా అలా తగ్గారు మేడం. చాలా బాగా నచ్చింది నాకు. నేనైతే మేడం నాకు వేరే కూడా క్యాప్సిల్ కూడా నాకు బాగా గ్యాస్ట్రిక్ అంటే నార్మల్ గ్యాస్ మేడం, గ్యాస్ట్రిక్ కూడా నాకు తగ్గింది మేడం. చాలా బాగుంది. నేను 1:6 ఏంటండి, నేనైతే అనుకున్నాను మేడం 100 మెంబర్స్ చేయించాలని. చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. అలాగే లక్ష్మీ దుర్గా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. మీకు ఏ ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చింది? అలాగే 1:6 మేడం తో మాట్లాడండి. లక్ష్మీ దుర్గా గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఎస్, వెరీ గుడ్. మళ్ళీ చేయండి మేడం, మళ్ళీ చేయండి. థర్డ్ వన్ మళ్ళీ చేయండి. గుడ్ వెరీ మార్నింగ్ వెరీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సుజీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం, మేము రాజమండ్రి వెళ్ళామండి, హోమ్ మీటింగ్ వెళ్ళామండి, ఇప్పుడే వస్తున్నామండి. దుర్గా మేడం గారు, మేము అమరాజాని గారు వస్తున్నామండి. మేడం మీరు ఏ ప్రొడక్ట్ వాడారో చెప్పండి. పర్లేదు. చాలా బాగుంది మేడం, ఈ రోజు అయితే ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మీ అప్లైనర్ అండి, హలో అంత మేడం. బాగా చెప్పారు. మీరు ఇంకా గట్టిగా చెప్పాలి, స్ట్రాంగ్ గా. గట్టిగా చెప్పారు. మా అప్పుడే అయితే అమ్మిరాజు గారు, దుర్గ గారునండి. అంటే ఈ మేడం కూడా మీ అప్లైనరే మేడం. కొంచెం బయట డిస్టర్బెన్స్ గా ఉండి మేడం మాట్లాడడానికి వీలు కాలేదు మేడం. ఎస్ ఎస్, ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం. మచ్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అలాగే చంద్ర గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సుజీ మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ అయితే నా మేడం అసలే మాటలు రావట్లేదు మేడం. చెప్పారంటే మాకు అసలు వెస్టేజ్ అంటే ఎంత ధైర్యం ఇస్తుంది, లేడీస్ కూడా ఎంత ధైర్యంగా బిజినెస్ చేయొచ్చు అని బాగా అర్థమైంది మేడం. బిజినెస్ కి ముందుకెళ్ళడానికి బ్లెస్సింగ్ ఇవ్వండి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే నేను వచ్చేసి బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో నేను స్టార్టింగ్ వాడిన ప్రోడక్ట్ ఏంటంటే ఫైబర్ వాడాను మేడం. నాకు డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. అది వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చింది మేడం. నాకు ఇప్పుడు అనేది డైజెషన్ అన్ని యూజ్ చేస్తున్నాం మేడం. సప్లిమెంట్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అలాగే Okay, madam. మేడం మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు కూడా 1:6 చేయాలండి కంపల్సరీగా. మన మోటోనే అది, లేడీస్ మీటింగ్ కి. కంపల్సరీ చేస్తాం మేడం, చేస్తున్నాం. ఓకే మేడం, నేను మళ్ళీ 2 days లో మీకు అడుగుతాను. లేడీస్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫొటోస్ పెట్టండి. లేడీస్ ఒక వీడియో చేస్తాను, ఒక 2 days లో ఫ్రీ అవుతాము, అప్పుడు చేస్తానండి. మేడం మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ సుజీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను, విజయ్ మేడం టీం అండి. ఈ రోజు సెక్షన్ అయితే మీరు చెప్పారు కదండి, అలోవేరా, స్పిరులినా, కుకింగ్ ఆయిల్ ఇవన్నీ కూడా మేము యూజ్ చేసాము. స్పిరులినా అన్నది ఒక పేషెంట్ కి ఇచ్చాను మేడం. ఆయనకి కొంచెం నీరసంగా ఉంటుంది అని అనేసి ఆయనకి ఇచ్చేటప్పటికి ఆయన దగ్గర నుంచి మంచి రిజల్ట్ వచ్చింది మేడం నాకు. అలాగే టీ గురించి కూడా చెప్పారు మీరు, మీకు కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కావాలి కూడా చెప్తున్నారండి. మన ప్రొడక్ట్ మటుకు A1 ప్రొడక్ట్స్ అండి, తిరుగులేని ప్రొడక్ట్స్. ఎవరైనా వాడారు అంటే మళ్ళీ వాడవలసిందే. ఖచ్చితంగా మేడం. ఇదైతే మటుకు నమ్మకంగా చెప్పగలమండి. తర్వాత నేనైతే 1:6 చేస్తానండి. నా కింద మెంబర్స్ తో ఈ మంత్ ఒక ఇద్దరు చేత Okay, madam. చేయిస్తాను. కానీ లక్ష్మి మేడం చెప్తారు కదా 1:6 మనం చేస్తూ 120 మెంబర్స్ తో 1:6 చేయించాలనేసి, అదైతే మటుకు డ్రీమ్ ఓకే పెట్టుకుని మేడం. చేయిస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా 1:6 చేయండి మేడం. మరి మీ కింద లైఫ్ లైన్ తో కూడా చేయించండి మేడం.
ఓకే మేడం. ఓకే మేడం. సూపర్ థ్యాంక్ యూ అమ్మా. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మీకు 100% చేయించండి. సో అలాగే రాజేశ్వరి మేడం యూటర్న్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సుజీ మేడం. వెరీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. ప్రైజ్ లార్డ్ మేడం. సూపర్ మేడం. ఎక్కడ నాన్ స్టాప్ అండి బాబు. నిజంగా మీ మాటల ఎక్కడ అసలు అయిపోయిందా, అసలు అప్పుడైపోయిందా అనిపించిందండి. అసలు మళ్ళీ కొంచెం థ్యాంక్ యూ మేడం. బాగుంది థ్యాంక్ యూ మేడం. అనిపించింది. థ్యాంక్ యూ మేడం. నిజంగా లక్ష్మి మేడం దించేశారు మేడం అలాగా ప్రింట్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మరి గురువు గారిని మించిన శిష్యురాలు మించిన గురువు గారు అవ్వాలి లక్ష్మి కదండి అది. లక్ష్మి మేడం ప్రింట్ దించేశారు మేడం. ఎక్కడ ఊపిరి తీసుకోకుండా మాట్లాడారు మేడం. నిజంగా ఇవాళైతే సెక్షన్ చాలా బాగుంది. అలాగే Thank నేను you కూడా మేడం. ఆ ఎల్లోవేర్ తోటి వెస్టేజ్ ఫైబర్ తోటే నాకు గ్యాస్ట్రిక్ క్లియర్ అయ్యి నాకు రిజల్ట్ వచ్చి నేను వెస్టేజ్ లో ఇంతవరకు గోల్డ్ డైరెక్ట్ గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే మనము ఎక్కువ క్రౌన్ సక్సెస్ అవ్వాలి. మీరు క్రౌన్ అయ్యారు, నేను కూడా క్రౌన్ అవ్వాలని ఇప్పుడు ఆశపడుతుంది. ఆల్ త్వరలో ది నేను బెస్ట్ కూడా మేడం. అవుతాను. కంపల్సరిగా ఏదైనా సరే అనుకుంటే చేస్తామనేసి మీరే కాదు అందరం అదే అనుకున్నది. అనుకోవాలి, గట్టిగా అయితే అనుకోవాలి. మేడం కూడా అదే కదా అవును మనకి మేడం. గట్టి చెప్పేది. మీరు గట్టిగా అనుకోండి. సాగు సరైన లక్ష్మి మేడం. నిజంగా మేడం లక్ష్మి మేడం కోరిక అయితే అవును మేడం. అందరము ఖచ్చితంగా. తీర్చాలి కంపల్సరిగా. ఈ రోజైతే జూమ్ అయితే ఎక్స్ మేడం, థ్యాంక్ యూ ఇంకా మేడం. మాటలు లేవు. థ్యాంక్ యూ. అలాగే లక్ష్మి మేడం కోరిక ఏంటంటే 1:6 120 నెంబర్ తో చేపించమని. అది కూడా నేను చేపించి వెస్టేజ్ ద్వారా నేను నిలబెడతాను. మంచి పేరైతే నేను లక్ష్మి మేడం కి అయితే మా అప్లైన్ విజయ్ మేడం కి మంచి పేరైతే నేను ఓకే తెస్తాను మేడం. మేడం. థ్యాంక్ యూ డెఫినెట్ గా ఆల్ మేడం. ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank థ్యాంక్ you, యూ వెరీ మచ్. డెఫినెట్ గా మీకు చేస్తారు. మీ టీమ్ లో ఈ మంత్ ఎన్ని మెంబర్స్ చేస్తారండి? 1:6 ప్రస్తుతానికైతే మొన్న మంత్ ఈ మంత్ మేడం. లాస్ట్ మంత్ మేడం. లాస్ట్ మంత్ మంత్ 15 మంది వెరీ గుడ్. అనుకుంటున్నాను. సూపర్ అండి. సూపర్. కంగ్రాచులేషన్స్ మేడం. సో అందరం కలిపి చేస్తే ఇంకా Thank you. అద్భుతమైన రిజల్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే దుర్గా అంటే గారు 15 మంది మేడం. 15 చెప్పండి. ఓకే మేడం. ఓకే అండి. దుర్గా గారు మ్యూటన్ చేసుకోండి మేడం. 61. ఓకే. సునీత గారు మ్యూటన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నాను గుడ్ మేడం. మార్నింగ్ మేడం. నేను వాడని సప్లిమెంట్స్ అనేది ఏమీ లేదు. నేను షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ కి వాడాను. నేను చాలా మంచి నేను దీంట్లో ఆరైతుంటే నేను ఆల్రెడీ బెడ్ మీద సిగ్నల్ అందట్లేనట్టు. మేడం మీ సిగ్నల్ లేదు మేడం. మీ వాయిస్ అస్సలు సిగ్నల్ లేదు మేడం. సిగ్నల్ లేదు మేడం అస్సలు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. నేను సునీత మాట్లాడుతున్నాను మేడం, రాజేంద్ర నగర్ నుంచి. నేను Yes, ma'am. సప్లిమెంట్స్ వాడింది అనేది ఏది లేదు మేడం. అన్ని సప్లిమెంట్స్ వాడాను. నేను షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ కి వాడాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సప్లిమెంట్స్ వాడి. నాకు 3 నెలలు అన్నారు, కానీ నేను ఇప్పుడు 1 year అవుతుంది. సక్సెస్ గా నేను దీంట్లో నా హెల్త్ బాగైంది. ఇప్పుడైతే నేను బిజినెస్ రన్ చేస్తున్నాను. సిల్వర్ డైరెక్టర్ ఉన్నా. చాలా బాగుంది మేడం. Super. అసలు ఈ సప్లిమెంట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. నేను బతికున్నా అంటే సూపర్ సప్లిమెంట్స్. మేడం. నేను కూడా 1:6 చేస్తున్నాను మేడం. లక్ష్మి మేడం, నేను రోజు గ్రూప్ లో చూస్తుంటాను. అది వీడియోస్ 5 గంటలకి రోజు మీ వాయిస్ వింటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీరు మేడం. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం మీ ప్రాబ్లం ఏంటి మేడం? మేడం చెప్పాలి అంటే చెప్పండి. లేదు ఇబ్బంది లేదు ఏం లేదు. లేదు మేడం, నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను క్లియర్. క్యాన్సర్, షుగర్, థైరాయిడ్ ఈ 3 నాకు రీసెంట్ గా మళ్ళీ 3 months అవుతుంది. నేను టెస్ట్ చేయించుకున్నాను. ఈ 3 క్లియర్. నేను చాలా Cancer హ్యాపీగా కి ఉన్నాను. ఏ స్టేజ్ మేడం? ఏ స్టేజ్ ఉండేది? ఫోర్త్ మేడం. 3 months Okay. కంటే ఎక్కువ ఉండదు అని చెప్పారు. ఓకే ఎన్ని మేడం. న్యూట్రిషన్ వాడారండి? నేను ఏంటేంటి వాడారు మేడం? కర్క్మెన్ ప్లస్, సిబక్తాన్, నోని, ఫ్లాక్స్, క్రిల్, వైటల్ కాంప్లెక్స్
మేడం నేను ఆల్మోస్ట్ అన్ని సప్లిమెంట్స్ వాడాను మేడం. ఎక్సలెంట్ ఇప్పుడు మేడం. కూడా ఒక 10-15 ఖచ్చితంగా నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నా. సిఎండి పంచతులసి రెగ్యులర్. ఇంకా నేనైతే చాలా హ్యాపీ మేడం. నేను ఇక 100% నేను సక్సెస్. నాకు నా 2 పిల్లలు, నాకు హస్బెండ్ లేరు. ఈ బిజినెస్ లో 100% సక్సెస్ ఉంది మేడం. నేను ఎక్కడ వెళ్ళి వర్క్ చేయలేను. దీంట్లో నాకు ఇప్పుడు 16,000 వస్తుంది. ఇంకా 16 వస్తుంది అంటే 30 ఖచ్చితంగా వస్తుంది. నా 2 ఆడపిల్లలు, నాకు 2 కూతుర్లు. నేను వాళ్ళని మంచి ఎడ్యుకేషన్, మంచి మ్యారేజ్ కూడా చేస్తాను. నేను అసలు బతికుండేదాన్ని కాదు, కానీ బతికున్నాను. 100% సప్లిమెంట్స్ మేడం. నేను ఎక్కడెక్కడికో వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసి ఇంకా నా సిచ్యువేషన్ ని బట్టి నేనే ఇంత బాగున్నా అంటే అన్ని రకాలుగా అంత బాగున్న వాళ్ళు లేడీస్ కంపల్సరీ 100% దీంట్లో సక్సెస్ అవుతారు మేడం. ఓకే మేడం. సూపర్ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ ఎక్సలెంట్ మేడం. మీ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ అండి. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ ఫీడ్బ్యాక్ చాలా మందికి అవసరం పడుతుందండి. ఎందుకంటే 3 months ఎక్కడ, 1 year ఎక్కడ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా అందరితో పాటు లైవ్ జర్నీ హ్యాపీగా చేయాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ అండి. అలాగే లాస్ట్ ధనలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ధనలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే, శ్రీనివాసరావు గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. లేడీస్ అయితే గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మాట్లాడకూడదు కానీ మేడం ఎక్సలెంట్ అయిన మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇది లేడీస్ జూమ్ కదా సార్, లేడీస్ ఉంటే మాట్లాడించండి సార్. ఓకే సార్. ఓకే మేడం. మా మేడం మాట్లాడేది మా అమ్మకి షుగర్ కి విజయ్ హాస్పిటల్ వాడి. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్ కి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు 10 years అవుతుందండి. షుగరు, బీపీ ఉందండి. నేను విజయ హాస్పిటల్లో వాడానండి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ ప్రొడక్ట్ స్పెలినా మేము కాల్షియం వాడుతున్నానండి. ఇప్పుడు గ్లూకో హెల్త్ వాడానండి. చాలా రిజల్ట్ ఉందండి. నేను పూజలు చేసుకుంటాను శుక్రవారం, శనివారం అట్లా. ఇప్పుడు హెల్దీగా ఉన్నానండి, మంచిగా ఉన్నా. రేపు ఖమ్మం బూట్ క్యాంప్ కి వెళ్తున్నానండి. ఎక్సలెంట్. ఉన్నా మేడం. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఉన్నానండి, అందుకే స్పీడ్ ఇద్దామని మాట్లాడానండి. ఓకే మేడం. ఓకే, బాగా మాట్లాడారండి. ఫుల్ ఎనర్జెటిక్ గా. గుడ్ మార్నింగ్ మేడం. ఒక మగోడు వెనక ఒక ఆడది ఉంటదంటే రియల్ మేడం స్టోరీ చెప్పారు. సూపర్ ఉంది మేడం. మా అప్లైన్ లీలా మేడం, కనకమహాలక్ష్మి మేడం అండి. ఎస్ మ్యామ్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. మరి 1:6 చేస్తున్నారా మేడం మీరు? ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లాస్ట్ వన్ అండి. శ్రీను గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. లేడీస్ అయితే మాట్లాడండి. ఇది ఓన్లీ లేడీస్ మీటింగే. ఓకే, ధనలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మళ్ళీ చేస్తున్నాను కొంతమందికి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సెక్షన్ అయితే చాలా సూపర్ మేడం. మైండ్ బ్లో అయిపోయింది మాకైతే. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. మాకు చాలా అర్థమయ్యేలాగా చెప్పారు మేడం. ఫుడ్ సప్లిమెంట్ ఏంటి మేడం, హెల్త్ పూర్వకంగా ఏంటి అన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ఇందులో సప్లిమెంట్ మేడం, నాకు గ్యాస్ ప్రాబ్లం, మీకు ఎంత ఇష్టం అలోవేరా సేమ్ నాకే ఉంది మేడం కంప్లైంట్. ఓకే మేడం. ఓకే. నేను ఫస్ట్ అయితే మేడం అలోవేరా, నాకు గ్యాస్ ప్రాబ్లం మేడం, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మేడం నేను అది అలోవేరా వాడాను మేడం ఫస్ట్. వాడిన తర్వాత మేడం నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు ఇప్పటికి ఏ ప్రాబ్లమ్స్ లేదు మేడం. నేను 3 months వాడాను మేడం. అది రిజల్ట్ చాలా బాగా ఇచ్చింది.
నాకు ఫ్యాట్ కూడా బాగా లాగి బాగుంది మేడం. హెల్త్ పూర్వకంగా చాలా బాగుంది. ఇది సప్లిమెంట్ చాలా బాగా నచ్చింది మేడం. నా హెల్త్ విషయంలో అయితే చాలా బాగుంది మేడం. నాకు థ్యాంక్ యూ మేడం. మీరు చాలా బాగా చెప్పారు మేడం. లక్ష్మి మేడం అప్లైన్ ఆవిడే అప్లైన్ మాకు ఆవిడే మేడం. సుజ్ఞానారండి. సూపర్ అండి. అవును మేడం. మమ్మల్ని ఫీల్డ్ లో తీసుకెళ్ళిందంటే మేడం మమ్మల్ని ఒక అక్కలాగా తల్లిలాగా మమ్మల్ని చాలా ఆదరిస్తారండి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం గారికి థ్యాంక్ యూ మేడం. చాలా బాగా ఫీల్ చేశారు. ఇందులో మాకు మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మాకు చాలా బాగా చెప్తారు మేడం. ఈ రోజు మేము చేయాలని మాకు పట్టుదల వచ్చి చేయాలని అనుకుంటున్నామంటే మాకు ప్రజెంట్ అయితే మేడం గారే మేడం, లక్ష్మి మేడం. మీరు కూడా మేడం కుకింగ్ ఆయిల్ కోసం చాలా బాగా చెప్పారు మేడం. మేము ఆ ప్రజెంట్ అయితే ఆయిల్ వాడుతున్నాం మేడం. ఆయిల్ వాడిన కాడి నుంచి మాకు హెల్త్ చాలా బాగుంది మేడం. మాకు బాగుంది మేడం. మేడం మీరు ఆయిల్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి మేడం అందరిలో ఉన్నారు. 1:6 చేయండి, ఇండివిజువల్ గా చేయండి. తప్పకుండా మనందరం కలిపి సక్సెస్ తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. మరి చాలా చాలా అద్భుతమైన ఈవెంట్ ఈ రోజు మేడం మనకు అందించడం జరిగిందండి. ఐడియా లీడర్స్ ఇంతవరకు 120 మెంబర్స్ కి ఒకే విషయం చెప్తున్నామండి. మనందరం కూడా విమెన్స్ అంటే అన్ని రకాలుగా ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఫ్రైడే జూమ్ మీటింగ్ యాడ్ అవ్వండి. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోండి. బట్ ఓపిక్ గా ఉండండి. మీరు కానీ ఓపిక్ గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. డైలీ 2 ప్లానింగ్స్ చెప్పండి. మీ అప్లైనర్స్ తో చెప్పించడం కాదండి, మీరు మాత్రమే ఫీల్డ్కి వెళ్ళండి. ఖచ్చితంగా వారికి ఒక 5 హోమ్ మీటింగ్స్ చేయండి. 5 హోమ్ మీటింగ్స్ చేయండి. ఖచ్చితంగా ఫాలోఅప్ చేయండి. జూమ్ మీటింగ్ యాడ్ చేయించండి. 100 PV ప్రతి ఒక్కరు కొనుక్కోండి. ఒక 6 మెంబర్స్ తో కొనిపించండి. 6 మెంబర్స్ తో కొనిపించాలి అంటే 60 మెంబర్స్ కి మనం ప్లాన్ చెప్పాలండి. 6 మెంబర్స్ తో కొనిపించాలి అంటే మనం 2-3 మెంబర్స్ చెప్పగానే వాళ్ళు నో అనగానే రిజెక్ట్ చేయగానే మనం స్టాప్ చేసేస్తున్నాం. అలా అయితే కాదు, కుదరదండి. 60 మెంబర్స్ కి చెప్పాల్సిందే. ఖచ్చితంగా మనం ఒక డ్రీమ్ పెట్టుకొని ఓపిక్ గా 60 మెంబర్స్ చెప్పినట్టయితే మీ మాట వినేది 6 వస్తారు. 6తో అద్భుతమైన టీం బిల్డింగ్ అవుతుంది. మీరు ఒక మిరాకిల్ డ్రీమ్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి యూనివర్సల్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు మేడం ఏదైతే సెషన్ ఇచ్చారో అలాంటి ఎక్స్ట్రాడినరీ లీడర్స్ ని మీ దగ్గరికి పంపిస్తుంది యూనివర్సల్. అదంతా భగవంతుడికి ఒక ప్లానింగ్ ఉంటుందండి. ఈ రోజు మన అందరం ఇక్కడ కలవడానికి కూడా ఒక ప్లానింగ్. మరి ప్రతి ఒక్క లేడీ మరి ఖచ్చితంగా 100 PV తీసుకుని ఒక 6గురితో ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్, థర్డ్ లెగ్ మీకు ఎవరైనా వర్క్ చేసుకున్న ఉన్నారనుకోండి, మీకు ఎవరైనా వర్క్ చేసుకున్న వాళ్ళు వస్తే వాళ్ళ కిందే సపోర్ట్ చేయండి. 4, 5, 6 వేయమని నేను చెప్పట్లేదు. బట్ ఈ 3 లెగ్గల్లో మీరు ఓన్గా 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ ని పర్చేస్ చేయించి మీరు వాళ్ళకి సేల్ చేసి, సేల్ మీన్స్ ఏంటంటే రిఫర్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు, వాళ్ళకు ఒక హెల్త్ అనేది ఇస్తారు, అవేర్నెస్ ఇస్తారు. అంటే బిజినెస్ కి రాని వాళ్ళని కన్జ్యూమర్స్ గా తయారు చేసుకొని ఆ PV మీరు 3 లెగ్గల్లో కొట్టించాలే తప్ప నేను టీం ని విడదీయమని చెప్పలేదండి. ఒక 3 లెగ్గల్లో 3 LOBకి డెప్త్ గా పనిచేయండి, టీం కి సపోర్ట్ చేయండి. బట్ ఈ 3 లెగ్గల్లో PV మాత్రం మీరే చేయాలి. అలా 1:6 ప్రతి ఒక్క లేడీ కంప్లీట్ చేసుకుంటే 10 మెంబర్స్ తో చేస్తే ఖచ్చితంగా 300 PV ఒక్కొక్క దగ్గర నుంచి వస్తే 10,000 వస్తుందండి. 27 మెంబర్స్ తో చేయిస్తే 1:6 ఒక కాల్కులేషన్ ప్రకారం 25,000 వస్తుందండి. అలాగే 120 మెంబర్స్ తో ఒక్కొక్క లైన్ లో 20 మందితో మీరు 1:6 చేయిస్తే ఖచ్చితంగా 1,50,000 రూపాయలు మీకు వస్తుంది. ఈ మహాయజ్ఞం మనం ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా అంతిమ అయ్యేసరికి కొన్ని లక్షల మంది PV చేస్తారు. దీనికోసం మనకి యూనివర్సల్ కూడా ఖచ్చితంగా మంచి సపోర్ట్ చేస్తుందని ఒక మంచి నమ్మకం ఉంది నాకు. సో అలాగే మరి ఈ రోజు మనకి అద్భుతమైన సెషన్ అండి. మేడం అయితే చాలా అద్భుతంగా చెప్పారండి, చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. మేడం సెషన్ అందరూ కూడా రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా మేడం కూడా మంచి డ్రీమ్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ వీక్ ఒక అద్భుతమైన లేడీతో మళ్ళీ కలుద్దామండి. ఎక్స్ట్రాడినరీ లేడీతో. మనకి గెస్ట్ గా రావాల్సిన వాళ్ళు 1:6 చేస్తే సరిపోతుందండి. మరి ఈ రోజు మేడం సెషన్ మీద మీరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే క్యాన్సర్ కూడా తగ్గిన ఒక లేడీ మాట్లాడారు. ఈ రోజు 3 months మనకి లైఫ్ జర్నీ ఇచ్చారు డాక్టర్ గారు. బట్ ఈ రోజు మేడం కి క్యాన్సర్ మటుమాయం. అంటే మన న్యూట్రిషన్ ఎంత దమ్మున్న న్యూట్రిషన్ ఆలోచించండి. డబ్బుల కోసం మీరు ఈ రోజు ఆలోచిస్తే ఖచ్చితంగా రేపన్న రోజున ప్రతి ఆర్గాన్ కి కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షలు పెట్టాల్సి వచ్చిందండి. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దు. మేడం సుజీ మేడం, మేడం ఉన్నాను.
చెప్పండి థ్యాంక్ యూ మేడం. సో మచ్ మేడం. మరి నన్ను ఇంత ప్రేమగా ఆహ్వానించి మరి జూమ్ థ్యాంక్ మీటింగ్ లో యూ. మాట్లాడడానికి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. మరి అలాగే నా మాటలు విన్న ప్రతి థ్యాంక్ యూ ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. మరి అందరూ కూడా 1:6 చేసి అందరూ ఆరోగ్యాన్ని పొందాలి, దాంతో పాటు ఆదాయాన్ని కూడా పొందుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మరి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. అలాగే థ్యాంక్ యూ మై మేడం. డియర్ ఫ్రెండ్స్, కోర్ గ్రూప్ ఎవరైనా ఉంటే మాట్లాడతారా అండి? కోర్ గ్రూప్స్ మన కోర్ గ్రూప్ మెంబర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ మీకు ఆల్రెడీ కోహోస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే లీడర్స్, అయితే థ్యాంక్ యూ అండి. అద్భుతమైన మెసేజ్ వాయిస్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజీ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.